నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన 'చేసిన పుణ్యం' అనే కథను విందామా? మొహం మీద ఎవరో చరిచినట్లు చటుక్కున మెలకు వచ్చింది. తెల్లవారుజామై ఉంటుంది. రాత్రంతా ఒకటే పులకనం. అందుకే గావును ఒళ్ళంతా ఎలాగో ఉంది. సస్సిడినట్టు. పక్కకు తిరగబోయాను. అటువైపు శరీరం నాది కానట్టు కదలలేదు. కంగారు పడ్డాను. ఎడమ చేయి ఎత్తి కుడి చేతి మీద వేశాను. ఆ చేయి స్పర్శ తెలియలేదు. ఏమైంది నాకు? భయంతో గొంతులో తడి ఆరిపోతోంది. ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించాను కానీ మాట రాలేదు. దెబ్బతిన్న జంతువేదో కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట. నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఎలా? కదలలేను, మెదల్లేను, నోరెత్తి అరవలేను. దేవుడా, ఏమిటి నాకు ఈ దుస్థితి? క్షణాలు యుగాల్లా గడిచాయి. నా కోడళ్ళిద్దరూ లేచినట్టున్నారు. వాళ్ళ వెంటే పిల్లలు. సందడి మొదలైంది. ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూల్ మించి నీళ్ల చెంబు గ్లాసు కిందికి దొర్లించాను. పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకరపోయిన నా మొహం చూసిగాను నడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ. వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులిద్దరూ హడలిపోతూ వచ్చారు. ఇక చెప్పడానికేముంది? అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చినదేమంటే పెరాలసిస్ స్ట్రోక్ అని. నా అనుమానం నిజమైంది. నా నవనాడులు కుంగిపోయాయి. పెద్దతనాన్ని వచ్చే అన్ని జబ్బుల కంటే ఇదంటేనే నాకు చచ్చేంత భయం. భగవాన్, ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు? రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లో దింపేశారు. ఇదేమిటి? నా పెద్ద గది, పందిరి మంచం, ఇనప్పెట్టె, గోడకి పెద్ద అద్దం అవన్నీ ఏమయ్యాయి? పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంతపరిచిన పాత నవారు మంచం మీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి? ఒక్కరోజు గడిచేటప్పటికి నా నిస్సహాయత, ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం తెలుస్తోంది. తెల్లవారి 10 గంటలకు నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది. అయ్యో, మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది. లేపితే గాని లేవలేనని తెలిసి నాతో వెటకారమా? నోటితో అనలేక కళ్ళురిమి చూశాను. లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకుని వెంటబెట్టుకొచ్చింది. ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి. నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ళ మొహాల్లో అయిష్టం, వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు. ఇప్పటి వరకు ఇంట బయట పెద్ద పుల్లా బతికాను. ఇక ముందు రోజులు ఎలా గడవబోతున్నాయో? ఆ రోజు ఆదివారం. హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను తప్ప ఇంటిల్లిపాది చేరతారు అక్కడ. హాలు కానుకుని ఉన్న మెట్ల కింది గదిలోనే నా నివాసం. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినపడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగానూ లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా? ఈవిడేం చేయగలదనే తెగింపా? రోజుకొకరు, వారానికొకరు అని మీరేమీ షిఫ్ట్లు వేయనక్కర్లేదు. మీరేమన్నా అనుకోండి, మీ అమ్మగారికి సేవలు చేయడం నా వల్ల కాదు. పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్టు చెబుతోంది. నిన్న మొన్నటిదాకా వానపాములా చడీ చప్పుడు చేయకుండా ఉండేది. ఇప్పుడు తాచుపాములా బుస్సుమంటోంది. నిజమేనండి, ముఖ్యంగా ఆ బెడ్ ప్యాను అది యాక్. ఈ 4 రోజులు పని మనిషిని బతిమలాడుకున్నాం. రేపటి నుంచి ససేమిరా చేయనన్నది. మీరెవరిని మాట్లాడతారో మీ ఇష్టం, మేం మాత్రం చెయ్యమంతే. తోడికోడలికి తోడు వెళ్ళినట్టుంది రేణుక కూడా. ఇద్దరికిద్దరు అలాగంటే ఎలాగా? ఆవిడ మాకు అమ్మ, మీకు తల్లితో సమానం. పెద్దదన్న గౌరవము, అభిమానము కాస్తైనా ఉండద్దు అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు. ఎలాగైనా వాడెప్పుడూ న్యాయంగా, పెద్దరికంగా మాట్లాడతాడు. ఎలా ఉంటాయండి అభిమానము, మర్యాదను? నేను కాపురానికొచ్చి 12 ఏళ్ళయింది. ఒక్కరోజన్నా ప్రేమగా మాట్లాడింది ఆవిడ? అధికారం చూపించడం, ఆజ్ఞాపించడం తప్ప. ఏనాడో పెళ్లినాడు అలకపాన్పు మీద మీకు ఇస్తానన్న స్కూటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ దెప్పుతూనే ఉంది. జ్వరం వచ్చి వేలబడినా అయ్యో అనకపోగా పనివేళకే రోగం కానీ కూటివేళకి ఏ రోగం ఉండదని చమత్కరిస్తుంది. అలాంటి ఆవిడన పాపమని జాలి చూపించాలి. మీ అంత విశాల హృదయం లేదు నాకు. ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను. బాగా చెప్పావక్క. ఆవిడ మనకేం బొరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు? ఇప్పుడంటే రోగం వచ్చి మూలన పడింది కానీ మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా. చంటి పిల్లలతో సతమతమైపోతున్నా కాస్తన్నా చెయ్యి సాయం చేసిందా? చంటి పిల్ల కక్కటిల్లిపోతున్నా చంకనేసుకుందా ఏనాడైనా? అదేమంటే పెంచడం చేతగానప్పుడు కనటం ఎందుకు అన్నది గుర్తున్నదా అక్క? తోటికోడలికి తీసిపోలేదు రేణుక. చాలు చాలు మీ పితీరులు. ఒక్క చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదా? ఇన్నేళ్ళొచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు.
అది కాదులే అన్నయ్య, ఈ ఏడాది తన పొలం మీద వచ్చిన ఐవేజ్తో మంజులకి డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ. అప్పటి నుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్లున్నట్టుంది. మా చిన్నవాడు సారథి వేళాకోళంగా అన్నాడు. రేణుక ముందే ఉడుకుపోతూ నిజం చెబితే నిష్ఠూరం అన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేళాకోళానికి నిజంగానే మండుకొచ్చి ఉంటుంది రేణుకకి. ఆవిడ సొత్తు మాకేమీ అక్కర్లేదు, కూతురికే పెట్టుకోమనండి, లేదా తననే బంగారం తొడుగు చేయించుకుని దిగేసుకోమనండి. కాగే నూనెలో నీళ్లబొట్టు పడినట్లు చిటపట్లాడింది రేణుక. అవునయ్యా, ఒళ్ళు మంటే మాకు. ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చినప్పటి నుంచి ఆవిడ్ని కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తినేసుకున్నాం. ఆవిడ ఆజ్ఞాపించిన పనల్లా దాసి వాళ్ళలా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్ళు నొక్కి తలనొక్కి సేవ చేసిన వాళ్ళం మేము. ఏడాదికోసారి బంగారు పెట్టర్లే విమానం దిగొచ్చి మమ్మీ అని కావులించేసుకున్నందుకు కూతురికి రవ్వలహారం చేయిస్తుంది. లేకపోతే తనే పలకసర్లో వంకీ గాజులో చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న మెత్తు బంగారం పెట్టి మాకు ముక్కుపడకన్నా చేయించిందా ఇప్పటి వరకు? పైగా మేమేమనుకుని పోతామో అని ఇది స్త్రీధనం, నా ఐవేజు అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి? నా కోడళ్ళిద్దరూ వంతుల వారీగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళగక్కారు. ఇంతకీ ఏమంటారో చెప్పండి నసబెట్టక. అవుననలేక కాదనలేక ఇరుకున పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దవాడు. అనేదేముంది, ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలు ఉంటాయట, కనుక్కోండి. మరి అందాక మాకు తప్పుతుందా? సభ ముగిసింది. అవురా నా కోడళ్ళు, అత్తయ్య గారు అని ఎంత వినయం ఒలకపోసేవాళ్ళు, లోపల ఇంత అక్కసుందన్నమాట నా మీద. వెధవది కాలు చెయ్యి నోరు కదపలేని రోగం వచ్చింది కానీ లేకపోతేనా ఓ ఆట ఆడించుండేదాన్ని కాదు. కాసేపటిదాకా వాళ్ళ మీద కోపంతో మనసు భగభగలాడుతూనే ఉంది. అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది సునీత. తను కనబడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది కానీ ఏదో బెరుకు. వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారి వెనకంజ వేశాను. సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన టాబ్లెట్ నా నోట్లో వేసింది. కాసిన మంచినీళ్లు తాగించింది. తువ్వాలతో నా పెదాలు తుడిచింది. ఆ తర్వాత రేణుక భోజనం వడ్డించిన ప్లేట్ తీసుకొచ్చింది. ఒక్కొక్క ఆధరువు కలిపి చెంచాతో తినిపించింది. నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు కానీ ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదే. కనీసం అత్తయ్య ఎక్కడా నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగొచ్చును కదా. ఇదేమిటి, తన ముందు కోడళ్ళు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ళ కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతోందా? కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళ మనసు విరిగేలాగా ప్రవర్తించి ఇప్పుడు నాలుగు కొరుక్కుని ఏం ప్రయోజనం? అవును నిజమే, వాళ్ళ అన్న మాటల్లో అబద్ధమేముంది. మా అమ్మలాగా మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబెట్టాలనుకున్నానే కానీ ఆ వెధవ సంప్రదాయం తప్పించి తన కూతురులానే కోడళ్ళు ఒక అమ్మ కన్నబిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించుంటే ఈరోజు వాళ్ళు నన్ను ఇలా తిరస్కరించి ఉండేవారా? ముందు నుంచి ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను? ఎలా అబ్బింది నాకు ఆ హిట్లర్ గుణం? నా భర్త తెలివిగలవాడే కానీ మేధకుడు, మంచికి మరో రూపం. అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు. మెత్తగా ఉంటే మొట్టబుద్ధి అవుతుందని సామెత. ఆ మెతకదనాన్ని అలసుగా తీసుకుని అందరూ వాడుకునేవాళ్లే. అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్ళు. ఆ అన్యాయం చూసే నాకు జ్ఞానోదయమైంది. నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసొచ్చింది. అంతే, నా ప్రపంచం నా చేతిలోకి వచ్చేసింది. ఉన్నన్ని రోజులు నా భర్త కూడా నా మాట జవదాట్లేదు. ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తిని నా పేరు రాసిపోయారు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం వేరే ఉంది నాకు. నా వెనకున్న ఐశ్వర్యం, 60 ఏళ్ళు వచ్చినా చెక్కు చెదరని ఆరోగ్యం, గట్టి నోరు, ఎవ్వరికీ లొంగి ఉండనక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం ఇచ్చిందని నేను అనుకుంటే అధికారం, అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకుని ఉండొచ్చు. అది నిజం కూడా కావచ్చేమో. ఏమో కాదు, అదే నిజం. మొన్నటి వరకు నా కొడుకులు కోడళ్ళని కూడా ఆ పొగరుతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు. కాలి కింద నొక్కి ఉంచిన తేలు ఆ కాలు ఎత్తగానే చెడగొట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు. చేజేతులనే చేసుకున్న పాపానికి ఫలితం ఇది. అనుభవించాల్సిందే. 15 రోజుల్లో 2 వెతుక్కొచ్చారు మా వాళ్ళు నా సేవకి. మొదట వచ్చిన ఆమెకి 20 22 వయసు ఉంటుంది. ఒంటూపిరిగా ఉంది. నాది కొంచెం స్థూలకాయం. కొంచెం లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్కా అక్కా అని పెద్దగా కేకలు పెట్టేది. కోడళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చేవారు.
చేస్తున్న పని వదిలిపెట్టి. వాళ్ళ మీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికి మా వాళ్ళకి నీరసం వచ్చింది. ఇంకొకళ్ళని చూడండి అనేశారు. రెండో ఆవిడ వయసుకు పెద్దదైనా గట్టిగా ఉంది. కానీ ప్రతి పనికి విసుక్కునేది. నాకింకా తిండి పుష్టి తగ్గలేదు. రోజుకు 2-3 సార్లు బెడ్ ప్యాన్ అవసరం కలిగేది. అప్పుడల్లా శివతాండవం చేసేది. ఈవిడకు పప్పు గట్రా పెట్టకండమ్మా అని మా కోడళ్ళను కసిరేది. పైకి ఎవరూ వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది. ర్యాష్గా కాలు చెయ్యి లాగేసేది. ఓసారి మా పెద్దవాడు చూశాట. మర్నాడే మంగళం పాడేశాడు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. అమ్మా, నా గది ముందు వచ్చి నిలబడిన ఆవిడ్ని కళ్ళెత్తి చూశాను. సన్నటి జరి అంచు గులాబీ రంగు నేత చీర, మెళ్ళో 2 పేట్ల గొలుసు, చేతులకి 2 జతల బంగారు గాజులు. నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. ఆమె నా దగ్గరగా వస్తూ, అమ్మా, నన్ను గుర్తుపట్టారా అంది. మళ్ళీ తనే. 1-2 40 ఏళ్ల పైమాట. మర్చిపోవడం సహజమే అంటూ దగ్గరకు వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ఒత్తుతూ, నేను బుజ్జమ్మ, కస్తూరిని. మీరిక్కడున్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చా అంటోంది చెమ్మగిల్లిన కళ్ళతో. బుజ్జమ్మ మెరిసినట్లు జ్ఞప్తికొచ్చేసింది. అవును, ఏనాటి కస్తూరి? 42 ఏళ్ల క్రితం మా అత్తగారి తిట్లకు బెదిరిపోతూ వచ్చి రానట్టు వాకిలు ఊడుస్తున్న నా ముందు నిలబడి, అమ్మా, పనికి మనిషి కావాలా అమ్మా? ఇంట్లో ఏ పనైనా చేయగలను, కాదనకండమ్మా, ఇబ్బందుల్లో ఉన్నాను అంటోంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా. నాకైతే ఆ క్షణాన మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడ నా పెత్తనమే ఉంది. అదృష్టవశాత్తు మా అత్తగారు ఆ మాటలు విన్నారు. కింద నుంచి పైదాకా చూశారు ఆ అమ్మాయిని. శుభ్రంగా ఉంది. సంతృప్తి పడినట్టు అనిపించింది. చూడు, ఏ పనైనా చేస్తావుగా అన్నారు. తల గబగబా ఊగించింది ఆ పిల్ల. పద పద, ఇంకా నిలబడతావే? పని మనిషి రాక నూతిపళ్ళెంలో 3 రోజుల అంట్లు మూలుగుతున్నాయి. ముందు అవి తోమే, 10 రూపాయలు ఇస్తాను. చివరిన అంట్లు ఎక్కువయ్యాయమ్మా అని సణక్కూడదు. మా అత్తగారు తర్జన ఊపుతూ ఖచ్చితమని నిర్ధారించేశారు. ఆ అమ్మాయి అవుననలేదు, కాదనలేదు. తల వంచుకునే నా చేతిలో చీపురు లాక్కుంది. ఓ పక్క మా అత్తగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా, పర్లేదులే అమ్మా అంటూనే చిటికలో వాకిలూడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది. అదే మా తొలి పరిచయం. అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి కొన్ని నాళ్లలోనే అందరి తలలోనూ నాలుకైపోయింది. ఏ చిన్న పని వచ్చినా కస్తూరి నామజపమే. ఇందరి మధ్యన నేనంటే తనలో ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు. మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది. నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలుసు అన్నట్టు ప్రత్యక్షమవుతుంది చిత్రంగా. నేను చేసిన తప్పులు పొరపాట్లు తన నెత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నిసార్లు. నాకు సన్నజాజులంటే ఇష్టమని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళని బతిమలాడి పందిరి మీద మొగ్గలన్నీ కోసి గుత్తంగా మాలగట్టి మెట్టతామరాకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది. నాకు నెల తప్పింది. పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ సంతోషం, సంబరాలు. ఈ హడావిడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ కావడం తెలియలేదు. వారం తర్వాత కనబడిన కస్తూరిలో జీవం లేదు, పాలిపోయింది. తనకు కూడా గర్భం వచ్చిందట. మీ ఇద్దరినే పోషించలేక చస్తున్నాను, ఆ పిండానికి కూడా నేను పిండం పెట్టలేను అని నాటు మందుతో గర్భస్రావం చేయించిందట అత్తగారు. బలబల కన్నీరు కార్చింది కస్తూరి. ఆ తర్వాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది కస్తూరి. బుజ్జమ్మ, ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకర్కి 10,000 లంచం ఇస్తే పర్మనెంట్గా పని వేయిస్తానన్నట్టమ్మా. నా మీద దయదలిచి ఆ 10,000 అప్పుగా ఇస్తావా? నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అని. అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకంలోంచి 10,000 తీసిచ్చాను. దాని సంతోషం చెప్పనలవి కాదు. ఆ తర్వాత రోజు వచ్చి సంబరపడుతూ చెప్పింది మగనికి పర్మనెంట్ ఉద్యోగం అయిందని. 10-15 రోజుల్లో తీసుకున్న 10,000 వెనక్కి ఇచ్చేసింది. 4 రోజులకు ఒక కొత్త కబురు. అత్తగారిప్పుడు తనని నెత్తిమీద పెట్టుకుంటోందిట. మగడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్నట్ట. నువ్వు నాకు ఇచ్చింది డబ్బు కాదమ్మా, అదృష్టాన్ని. అది దేనిలో పెట్టినా బంగారం అవుతోంది అంది మురిసిపోతూ. ఓ రోజు అన్నది, నువ్వింక పనికి వెళ్ళమాకు అన్నాడమ్మా మా ఆయన. మా బుజ్జమ్మ ఉన్ననాళ్ళు మానేసే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశానమ్మా అంది. నేను దానికేసి గాఢంగా చూశాను. ఏ జన్మ సంబంధం ఇది? దాని 2 చేతులు నా చెంపల కానించుకున్నాను. నేను పుట్టింటికి వెళ్ళే రోజు వచ్చింది. నా తల్లో 3 సన్నజాజి మాల తురిమి, నేనెక్కడున్నా నీ కొడుకుని చూడటానికి తప్పకుండా వస్తానమ్మా అంది కళ్ళనీళ్లతో. అంతే. అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం. నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మ అంది కస్తూరి ఏడుస్తూ. నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెబుతూనే ఉంది సాయంత్రం దాకా.
వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట. కొడుకులిద్దరూ కూరగాయలు పళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట. పెళ్ళిళ్ళు చేసుకున్నారట, బిల్డింగులు కట్టుకున్నారట, తనని దేవతలా చూసుకుంటారట. బుజ్జమ్మ, ఆ రోజున దయతో నువ్విచ్చిన 10,000ఏనమ్మా ఈ స్థితికి కారణం. అది నేనెప్పుడూ మర్చిపోనమ్మా అంది కస్తూరి. ఇంకో విచిత్రం ఏమంటే, ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదలలేదు కస్తూరి. నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది. నాతోనే ఉండిపోయింది. 6 నెలలు నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనీయలేదు. కాళ్లకు చేతులకు ఆయిల్ మర్దనాలు, ఎక్సర్సైజులు, రోజు పుష్టిగా ఆహారం. నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్లు పంచిపెట్టింది. నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది. ఆ రోజు నా కొడుకులని కోడలని నా గదికి పిలిచాను. ఇనప్పెట్టె తాళాలు నా కొడుకులిద్దరి చేతిలోనూ పెట్టాను. నా నగలన్నీ తీసి కోడళ్లకు అందించాను. ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు. ఇవేవీ నన్ను ఆదుకోలేవని తెలిసిందిరా నాన్న. చేసిన తప్పు దిద్దుకుంటున్నాను. ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా. కస్తూరి కొడుకులొచ్చారు తల్లిని తీసుకువెళ్ళడానికి. మా ఇంటిల్లిపాది కస్తూరిని అశ్రునయనాలతో సాగనంపాము. మా ఇంటి పక్కనుండే పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా, ఎవరావిడా అని. ఎవ్వరూ నోరు విప్పకముందే చెప్పాను, నేను చేసిన పుణ్యం అని. కథ పేరు చేసిన పుణ్యం. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు.